తల్లియో తండ్రియో తనయులు కూతుళ్ళు పనివారలను చూడవచ్చువారు. ప్రతిదినోదయమును రాత్రియు ఇంటిలో కూడి ప్రార్థన చేసి కొనగవలయు. పొందిన మేళకై వందనమ్ములు చేసి పరమాత్మ సంతోష పరుపవలయు. మనవులు తండ్రికి వినిపించి అదునుకు సిద్ధించునని నిరీక్షింపవలయు. ఇట్లు చేసిన ఇల్లు వర్ధిల్లుచుండు. ఇట్లు చేసిన ఇల్లు వర్ధిల్లుచుండు. ఓళ్ళు దేశాలు దీనిలో ఒకటి కాగా లోకమునకప్పుడు నెమ్మది రాకపోదు. ప్రార్థనము చేయలండి ఈ పాటికైనా, ప్రార్థనము చేయలండి ఈ పాటికైనా. మోకరించుము కండ్లు మూసి సర్వమును మరచి. నువ్వు చేయవలసినటువంటి ప్రార్థనా విధానం ఏమిటి? మోకరించుము కండ్లు మూసి సర్వంబు మరచి తండ్రిని మాత్రమే తలచుకొనుము. తండ్రి సన్నిధిని నీ తప్పులన్నీయు చెప్పి, తండ్రి సన్నిధిని నీ తప్పులన్నీయు చెప్పివేసి క్షమాపణ వేడుకొనుము. ఇక మీదట తప్పులేమియు చేయను, ఇక మీదట తప్పులేమియు చేయను అంచు గట్టిగా నిశ్చయించుకొనుము. క్షమ దొరికెనుగాన సంస్తుతి చేయుము. క్షమ దొరికెనుగాన సంస్తుతి చేయుము. ఎంచిన వ్యక్తి ప్రార్థించుకొనుము. పిదప దైవోత్తరమునకై వేచియుండవలయు. నిశ్శబ్దముగా తృప్తి కలుగు వరకు దేవశబ్దము వినబడు తేటగాను. దేవశబ్దము వినబడు తేటగాను. ప్రార్థనలు చేయ మెట్లివే, ప్రార్థనము చేయ మెట్లివే పట్టుకొనుము. ప్రార్థనము చేయ మెట్లివే పట్టుకొనుము.